హాయ్ అండి. ఎందుకు పనికిరాని ఈ బంగాళదుంప తొక్కలతో కూడా నేను ఒక మంచి రెసిపీ అయితే చేసేస్తాను, చూసేయండి. ఈ బంగాళదుంప తొక్కల్ని నీట్గా వాటర్లో కడిగేసుకొని వాటర్ ఏం లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత అవి బౌల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు నూనె వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. అది నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, లేకపోతే పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు. అవి కొంచెం సేపు మ్యారినేట్ అయిన తర్వాత నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి చేసిన. ఒకవేళ లేకపోతే మీరు ఆయిల్లో వేపేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, కాకపోతే ఆయిల్ ఫ్రీ అంతే. అయితే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees 15 minutesలో అయితే పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇవైతే నాకు చాలా టేస్టీగా అనిపించింది. టొమాటో కెచప్తో తింటే ఇంకా చాలా బాగుంది. ఇలా చేస్తే వేస్ట్ అనుకున్నది కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీరు దీన్ని కొనుక్కొని అవసరం లేదు. మనం ఆ కర్రీ వండుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు వేస్ట్గా పడేస్తున్నాం కదా, ఒకసారి టేస్టీగా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కదా. రెసిపీ నచ్చిందా? మరి నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కమెంట్ చేసేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్. ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు.